దేవర మూవీ ఒక 2 days లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి ఉన్నంత బజ్ రీసెంట్ టైమ్స్ లో ఏ మూవీ కూడా లేదు. అండ్ దాంతో పాటు ఆ బజ్ తగ్గట్టే మూవీ కూడా వెల్ పర్ఫామ్ చేస్తుంది బాక్స్ ఆఫీస్ టికెట్స్ దగ్గర. సో మనం రోజు వీడియోస్ చేస్తూనే ఉన్నాం అండ్ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, ఇక్కడ ఆ రికార్డ్ బ్రేక్ అయింది, ఇక్కడ ఆ రికార్డ్ బ్రేక్ అయింది అని చెప్పేసి. సో ఇన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి అంటే సంథింగ్ ఈ స్పెషల్ అనేది అర్థం కదా. సో ఈ వీడియోలో మనం దేవర మూవీ మనకెందుకు స్పెషల్ అనేది అయితే మనం మాట్లాడతాము. సో యాక్చువల్లీ అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, అది కూడా మీకు వీడియో నచ్చితేనే. సో ఇంకెందుకు లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ థింగ్, దేవర మూవీ ఎందుకు ఇంత స్పెషల్ అంటే ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తర్వాతే వేరే వాళ్ళు వస్తారేమో, లేకపోతే డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, అవన్నీ తర్వాత అవ్వచ్చు. బట్ దేవర ఈస్ సో స్పెషల్ ఫర్ ఫస్ట్ రీజన్ ఫర్ ఎన్టీఆర్ అనమాట. సో ఇది కూడా చెప్తా వై ఎన్టీఆర్ అంటే స్టోరీకి, ఒక మూవీకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ అంటారు. సో అలాంటిది నువ్వు ఎందుకు ఎన్టీఆర్ అంటున్నావు అంటే, ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే ఈ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఎవరికి అంత అంచనాలు లేవు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా నెగిటివిటీ ఫేస్ చేసింది మూవీ బికాస్ ఆఫ్ డైరెక్టర్ ప్రీవియస్ వర్క్స్ అండ్ ఆచార్య మూవీ ఒక ఫ్లాప్ కదా. సో దాని తాలూకా ఇంపాక్ట్ అనేది దీని మీద ఉంటుందని చెప్పేసి. అండ్ దానికి తోడు అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా కొన్నిసార్లు కాపీ ట్యూన్ అని చెప్పేసి అయితే నెగిటివ్గా ట్రోల్ అయిపోయింది. అండ్ వీటన్నిటికి మించి ఒకటి మెయిన్ రీజన్ ఉంది చెప్పనా నెగిటివిటీ కారణం. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో యొక్క నెక్స్ట్ మూవీ కంపల్సరీ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ నడుస్తూ ఉంటుంది కదా మన తెలుగు ఇండస్ట్రీలో. సో అదొక రీజన్ అయితే అయిండొచ్చు. బట్ ఇన్ని రీజన్స్ ఉన్న నెగిటివిటీకి కానీ టికెట్స్ మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడు పోవడానికి రీజన్ మాత్రం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ టికెట్ బుక్ చేసిన ప్రతి ఒక్కరు అది కొరటాల శివ మూవీ అని చెప్పేసి ఆర్ ఎల్స్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చిన మూవీ అని చెప్పేసి అయితే ఎవరు బుక్ చేసుకోవట్లేదు. అఫ్ కోర్స్ అవి కూడా మ్యాటర్ అవుతాయి, ఎప్పుడు సినిమా చూస్తున్నప్పుడు మ్యాటర్ అవుతాయి. బట్ సినిమా చూడాలి అని ప్రేరేపించే వ్యక్తి మాత్రం ఎన్టీఆర్. సో ఫర్ మీ ఎన్టీఆర్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఫర్ ఇంత స్పెషల్ అవ్వడానికి కారణం. అండ్ ఇది ఒకటే కాదు, ఎన్టీఆర్ 6 years తర్వాత వస్తున్న ఒక సోలో రిలీజ్ ఇది. అండ్ దానితో పాటు ఆఫ్టర్ అరవింద సమేత ఒక మాసీ ఫెస్ట్ ఉండబోతున్న మూవీ ఇది. సో మనందరూ తెలుసు అరవింద సమేత వీర రాఘవలో జస్ట్ ఒక 10 minutes ఫైట్కి చొక్కాలు చంపేసుకొని అలా అలా సెలబ్రేట్ చేసుకున్నాం మనం. సో ఆ ఒక్క ఫైట్ సీన్కి అలాంటిది ఇంత ఫుల్ లెంత్ మాస్ సినిమా వస్తుందంటే టైగర్ ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ వాతావరణం నెలకొంది. అఫ్ కోర్స్ మనం చూస్తూనే ఉన్నాం విజువల్స్ లో ఆ కట్అవుట్ లాంచెస్ అని, ఆ సెలబ్రేషన్స్ యూనో. అంటే రీసెంట్ టైమ్స్ లో మూవీకి సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి, అది కూడా ఎప్పుడు అంటే మూవీ రిలీజ్ 1 days ఉండగా లేకపోతే 2 days ఉండగా స్టార్ట్ అవుతాయి. బట్ ఇక్కడ ఈ మూవీ వచ్చేసి 1 week నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అవడం మొదలు పెట్టారు. గా చెప్పాలంటే ఫ్లెక్సీలు పెడతా ఉంటారు థియేటర్ దగ్గర. సో ఎక్కడ లేట్ చేస్తే స్పేస్ ఉండదేమో అని చెప్పేసి ప్రీ బుకింగ్ ఫ్లెక్సీని కూడా ప్రీ బుకింగ్ లాగా 1 week నుంచే కట్టుకోవడాలు అవంతా నేను చూస్తున్నాను బయట రియల్ టైంలో కూడా. సో దాన్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ టైగర్ ఫ్యాన్స్ కి అయితే చాలా స్పెషల్ అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఒక సింహాద్రి, ఒక టెంపర్, ఆ తర్వాత ఒక దేవర అవుతుందేమో అని చెప్పేసి నాకు గట్టిగా అనిపెడుతుంది, ఇఫ్ టాక్ కనుక బాగుంటే. అగైన్ చెప్తున్నాను, ఆడియన్స్ ని థియేటర్లోకి రప్పించడానికి ద ఓన్లీ రీజన్ ఇస్ ఎన్టీఆర్. బట్ ఆడియన్స్ కి మూవీ నచ్చేలా చేయాలి అంటే వేరే వేరే ఫ్యాక్టర్స్ అయితే ఉపయోగపడతాయి. లైక్ డైరెక్షన్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ ఇతర నటీనటులు అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్. సో అది సెకండరీ థింగ్. బట్ ఆడియన్స్ అనేది థియేటర్కి వస్తున్నారు అంటే దానికి ప్రైమరీ రీజన్ ఇస్ ఎన్టీఆర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఈ మూవీ ఎందుకు స్పెషల్ అని చెప్పుకోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది, అదే అనిరుద్ధ్ మ్యూజిక్. సో వి ఆల్ నో అజ్ఞాతవాసి యొక్క పాటలు ఎంత చార్ట్ బస్టర్ అయ్యాయో. అఫ్ కోర్స్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వీడియో వన్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద ఆడియో పాటలు అనమాట. సో ఎన్ని చార్ట్ బస్టర్ అయ్యో మనకు తెలుసు. అండ్ ఒకప్పుడు మన ప్లేలిస్ట్ లో అజ్ఞాతవాసి సాంగ్స్ అనేవి డైలీ ప్లే అవుతూ ఉండేవి. సో ఆఫ్టర్ అజ్ఞాతవాసి ఫెయిల్ అయిన తర్వాత అనిరుద్ధ్కి ప్రాపర్ హిట్ సినిమా దొరకలేదు. అఫ్ కోర్స్ జెర్సీ సినిమా తీశారు, బట్ అది కూడా ఆ టైంలో అనుకున్నంత రీచ్ అయితే అవ్వలేదు అనమాట. సో దానితో పాటు అనిరుద్ధ్కి ఇప్పుడు మాస్ కంబ్యాక్ కావాలి, ఇన్ తెలుగులో సస్టైన్ అవ్వడానికి కూడా. తమిళ్లో ఈజ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ తెలుగులో కూడా అవ్వాలి అని చెప్పేసి అయితే తను ఈ మూవీతో అయితే వస్తున్నాడు. సో మనం సాంగ్స్ విన్నాము. అఫ్ కోర్స్ చాలా నెగిటివిటీ వచ్చింది, కాపీ ట్యూన్స్ అని, ఇక్కడ నుంచి దొబ్బేశారు, అక్కడి నుంచి దొబ్బేశారు అని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ వినటానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ బీజిఎం గురించి చెప్పక్కర్లేదు, రిలీజ్ చేసిన 2 ట్రైలర్లో అండ్ ఒక గ్లిమ్స్ లో ఆ బీజిఎం అవుతేనేమి, ఆ రెడ్ సీ ట్రాక్ అయితేనేమి, లిటరలీ
టూ మచ్ ఉంది అసలు ఆ బీజిఎం మాత్రం. సో మనకు అర్థమైపోతుంది అనిరుద్ డ్యూటీ ఎక్కేశాడని చెప్పేసి. సో అనిరుద్ డ్యూటీ ఎక్కేశాడంటే సినిమా నార్మల్ గా ఉండే సినిమా కూడా ఒక రేంజ్ లో వెళ్ళిపోతుంది అనమాట ఆ బీజిఎం వల్ల. సో అఫ్ కోర్స్ అనే వి ఆల్ నో అబౌట్, మనము జైలర్ చూసాము అండ్ జవాన్ కూడా చూసాము. సో ఇవి రెండు అంత స్టోరీ ఉన్న సినిమా కాదు, అట్ ద సేమ్ టైం ఒక మాసీ కైండ్ ఆఫ్ సినిమానే. బట్ ఆ సీన్స్ ని బీజిఎం తో ఎలివేట్ చేశారు కాబట్టి అది అంత పెద్ద హ్యూజ్ సక్సెస్ అయినా అని చెప్పేసి పర్సనల్ గా నా ఫీలింగ్. సో అండ్ ఇదే మాట రజనీకాంత్ గారు కూడా ఒక ఆ రోజు ఈవెంట్ లో చెప్పారు కదా. సో దిస్ మ్యూజిక్ అండ్ కీ పాయింట్ ఫర్ దేవరా ఇస్ సో స్పెషల్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కొరటాల శివ. వి ఆల్ నో ఆచార్య మూవీతో మనందరికీ చాలా పెద్ద గట్టి రాట దింపాడని చెప్పేసి, అండ్ మనతో పాటు కూడా తనని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిన సినిమా కూడా ఆచార్యనే. ఓకే, ఇదేదో రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాము, వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి ఒక ఆలోచించుకునే టైం ఇచ్చింది కూడా ఆచార్య అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ మీరు గమనిస్తే కొరటాల శివ గారి మూవీస్ లో అన్ని సినిమాలో మెసేజెస్ ఉంటాయి. అంటే సమాజం పట్ల, ఈ సొసైటీ పట్ల తనకున్న రెస్పాన్సిబిలిటీతో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి కొన్ని మెసేజెస్ థీమ్ లో వెళ్తా ఉంటాయి అనమాట. ముఖ్యంగా కొరటాల శివ మూవీస్. అఫ్ కోర్స్ మిర్చిలో కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ డైవర్ట్ అయిపోతే మిర్చి అండ్ ఆచార్య ఈ రెండు తప్పిస్తే మిగిలినదంతా ఏదో ఒక సోషల్ మెసేజ్ అయితే ఇచ్చుకుంటూ అయితే వెళ్ళిపోతాడు మన కొరటాల శివ. సో అలాంటి వాడు ఒక క్లాసీ సినిమాలో అక్కడక్కడ మాస్ ఎలిమెంట్స్ పెట్టే కొరటాల శివ డైరెక్షన్ ఉన్న అతను ఇప్పుడు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ అట్ ద సేమ్ టైం కోస్టల్ ఏరియా. ఐ రిపీట్, కోస్టల్ ఏరియా. ఎందుకు అంటే మన తెలుగులో ఎక్కువ ఎవరు టచ్ చేయలేని జోనర్ అది. కోస్టల్ ఏరియాలో బ్యాక్ డ్రాప్ లో ఆ అక్కడ పర్టికులర్ గా జరిగే స్టోరీ ఉంటుంది కదా. సో అక్కడ ఎవరు టచ్ చేయలేని జోన్ అనమాట. సో దాన్ని మన కొరటాల శివ టచ్ చేస్తాడు. సో దాన్ని ఎంత గ్రాండియర్ గా చూపిస్తారని చెప్పేసి అది మూవీ రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దానికి తోడు ఇందాక చెప్పాను కదా, సో క్లాస్ లో మాస్ మూమెంట్స్ పెట్టే ఒక డైరెక్టర్ కంప్లీట్ గా అవుట్ అండ్ ఆఫ్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి కూడా చాలా మంది అయితే ఎగ్జైటింగ్ ఉన్నారు. సో ఇదొక రీజన్ ఫర్ దేవరా ఈజ్ సో స్పెషల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి, అండ్ అగైన్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యాక్చువల్లీ, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు రాజమౌళి కర్స్. సో రాజమౌళి కర్స్ ని ఎన్టీఆర్ తప్పించుకోగలడా అని చెప్పేసి అంటున్నారు. అండ్ బయట వస్తున్న రూమర్స్ ప్రకారం ఏంటంటే ఎన్టీఆర్ ఆ సెంటిమెంట్ ని క్రియేట్ చేసిన కూడా ఎన్టీఆర్, అండ్ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయబోయి కూడా ఎన్టీఆర్ అని చెప్పేసి అయితే బయట అయితే చెప్తున్నారు. అండ్ కలెక్షన్ చూస్తుంటే కూడా సేమ్ థింగ్ వాళ్ళు ఏదైతే అన్నారో సో అదే విధంగా ఉండేటట్టు అయితే కనపడుతుంది. ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాం కదా, రికార్డ్స్ అనేవి బ్రోక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అండ్ హార్ట్ కేకుల్లో అమరబోతున్నాయి టికెట్స్ అని చెప్పేసి. సో ఇఫ్ థియేటర్ ని లోపలికి పుల్ చేయడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు, అదే విధంగా థియేటర్ లో వచ్చిన ఆడియన్స్ ని మెప్పించే విధంగా కొరటాల శివ అండ్ టీమ్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇఫ్ దే రియల్లీ సక్సెస్ ఇన్ మూవీ టెల్లింగ్, సో ఆడియన్స్ విల్ గ్లో. ఆడియన్స్ కి ఆ మూవీ నచ్చిందంటే లిటరల్లీ చెప్తున్నా నెత్తిని పెట్టేసుకుంటారు. ఈవెన్ ఎంత ఇప్పుడు మనలో ఉన్న థింగ్ ఏంటంటే మనం ఏ హీరో ఫ్యాన్ అయినా అవ్వచ్చు. మనం స్టార్టింగ్ లో కొంచెం నెగిటివిటీ చేస్తూ ఉంటాం వేరే హీరో మీద, ఆ హీరో మీద. బట్ లేటర్లీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే మనమే ఆ హీరోని ఎంకరేజ్ చేస్తాం, మనమే ఆ మూవీని బాగుందని చెప్పేసి ఇంకో 10 మంది సజెస్ట్ ఇస్తాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ తెలుగు ఆడియన్స్ అనమాట. సో ఈ లెక్కను చూస్తుంటే ఈ కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కానీ రాజమౌళితో క్రియేట్ చేసిన ఉంటది కదా సెంటిమెంట్, సో దాన్ని అయితే బ్రోక్ చేస్తాడని చెప్పేసి అయితే అనిపిస్తుంది. అండ్ ఇంటర్నల్ రిపోర్ట్స్ ఏంటంటే పార్ట్ 2 కోసం ఒక క్లిప్ హ్యాంగర్ ఉంటది కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో కట్టప్పని ఎందుకు చంపాడని చెప్పేసి ఒక ఆ పాయింట్ ఉంటది కదా. సో అలాంటి పాయింటే ఇందులో కూడా ఒక మంచి వెయిట్ చేసే పాయింట్, ఒక సస్పెన్స్ పాయింట్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో దానికోసం దేవరా పార్ట్ 2 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు అనే ఒక ఇంటెన్షన్ తో అయితే చెప్పారు. బట్ సి ఇఫ్ ఇట్స్ వర్క్స్ దెన్ దేవరా పార్ట్ 2 విల్ గో బియాండ్ ద దేవరా అనమాట. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ థింగ్ అండ్ దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ఎన్టీఆర్ దేవరా ఈజ్ వెరీ స్పెషల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సినీ చాట్.